నమస్కారం. ఎస్బీ8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. సంక్షేమ పథకాలు పేదలకు అందుతుండడంతో చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మీరు 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 2.5 సంవత్సరాల్లోనే చేసి చూపించారని పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధమని సుదర్శన్ గౌడ్ సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. నిన్న మా బీఆర్ఎస్ పార్టీ మిత్రులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాజుగౌడ్ గారు మాట్లాడుతూ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా రాజుగౌడ్ గారు, మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు చదివినట్లుంది. అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతుంటే నీ ఇంటి ముందల ఉన్న డాగ్ బంగ్లా గత 10 సంవత్సరాల నుంచి అది డాగ్ బంగ్లా పోయి బూత్ బంగ్లా లాగా మారితే మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు గెలిచిన తర్వాత దాన్ని చక్కగా ఎంత చూడచక్కగా బిల్డింగ్ లాగా చేయడం జరిగింది. నీ ఇంటి ముందలనే కదా, నీ కళ్ళు కనపడట్లేదా? కళ్ళు కనిపించకపోతే నీ ఇంటి పక్కనే పెద్ద మనిషి డాక్టర్ రాములు గారు ఉంటారు, వెళ్ళి చూయించుకో. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. అభివృద్ధి గురించి మేము చర్చకు మీరు ఏడికి రమ్మంటే ఆడికి రావడానికి మేము సిద్ధం. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా చైర్మన్ రమ్మంటావా, మా కౌన్సిలర్ రమ్మంటావా, లేక నన్నే రమ్మంటావా? మీరు చేసిన అభివృద్ధి ఏందో మేము చేసింది ఏదో చూపిస్తాం. నువ్వు ఏడికి రమ్మంటే ఆడికి రావడానికి సిద్ధం మేము. ఖబర్దార్ ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి గురించి మీరు మాట్లాడితే మాత్రం 28 రోజుల ప్రజలు 28 రోజులలో ఎమ్మెల్యే అయిన వ్యక్తి, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మనోహర్ రెడ్డి అన్న గారు. మనోహర్ రెడ్డి అన్న గారి మీద విశ్వాసంతో అనేది ఒక జెడ్పీటీసీగా, ఒక డీసీసీబీ చైర్మన్గా చేసిన సేవలు తాండూరు ప్రజలు గుర్తించి ఆయనని 28 రోజులనే పూలలో పెట్టి గెలిపించడం జరిగింది. మీరు అభివృద్ధి చేస్తే 1600 కోట్లతో అభివృద్ధి చేసినని చెప్తున్నారు. మీరు రోహిత్ రెడ్డి అభివృద్ధి చేస్తే ఎందుకు ఓడిపోయిండయ్యా? 28 రోజులలో మా ఎమ్మెల్యే గారు ఎలా గెలిచిండు? మీరా మాట్లాడేది? మీరా తాండూరుకి అభివృద్ధి చేసేది? గత ఎన్నో సంవత్సరాల నుంచి కాగ్నా పైప్ లైన్ రిపేర్ చేయడానికి శాత కాలేదు మీ ఎమ్మెల్యే గారికి, మీ ప్రభుత్వానికి, మీకు. ఇప్పుడు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు గెలిచినాక కొత్త కాగ్నా పైప్ లైన్ ప్రారంభమైంది. అతి త్వరలో తాండూరు ప్రజలకు మంచినీటి వ్యవస్థ, మంచినీరు కాగ్నా వాటర్ అందించబోతున్నాం. అది ఎమ్మెల్యే అభివృద్ధి అంటే అదే అంటారు. సోదర, మాట్లాడేటప్పుడు ఎంటా ముందర చూసి మాట్లాడాలి. నాలుకకు నరం లేదు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ పోతుంటే ఎవరు ఇక్కడ చూసుకుంటే కూర్చునేటోళ్ళు లేరు. జవాబ్ తప్పకుండా ఈటిక జవాబ్ పత్తర్సే దేంగే. ఏ దానికి భయపడేది లేదు. ఇన్ని రోజులు చూసుకుంటా కూర్చుంటున్నాం. చాలా రెచ్చిపోతున్నావు. నువ్వు చేసింది లైబ్రరీ చైర్మన్గా ఉండి. తాండూరు లైబ్రరీ ఎట్లుంది అట్లనే ఉంది కదా, చైర్మన్గా చేసినావు కదా నువ్వు. నీ ప్రభుత్వం ఏం చేసింది? నువ్వు లైబ్రరీ చైర్మన్వా లేకపోతే లెటరింగ్ల చైర్మన్వా? మాట్లాడితే బూతులు వస్తాయి. ఒక చిన్న విజ్ఞప్తి ప్రెస్ సోదరులకు అందరికీ, ఈ డబల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడినాం. బరాబర్ డబల్ బెడ్రూమ్ నిరుపేదలకు ఇస్తాం, ఇచ్చి తీర్థం. మీరు ఎన్ని అడ్డంకులు వేసినా, మీరు ఎన్ని కుట్రలు పొందినా, మాపై ఎన్ని ఆరోపణలు చేసినా నిజమైన నిరుపేదకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ అతి త్వరలోనే ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ ప్రభుత్వం 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హులైన పేదలకు అందరికీ వైట్ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ వైట్ రేషన్ కార్డుతో కొత్త రేషన్ కార్డు వల్ల పేద ప్రజలకు గృహజ్యోతి ఉచిత కరెంటు, రెండోది రాజు ఆరోగ్య శ్రీ, ఇంద్రమ్మ ఇండ్లు. మీరు అధికారంలో ఉండి
ఒక్క సింగిల్ బెడ్రూమ్ కూడా ఎవరికి ఇవ్వలేరు. మేము మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మన తాండూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు వచ్చినప్పుడల్లా 2-3 ఇండ్లు కొత్త ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తున్నారు. కళ్ళు కనిపించకొచ్చినాయా బీఆర్ఎస్ నాయకులకు? అభివృద్ధిపై చర్చ రాండి, ఎప్పుడు ఏడికి రమ్మంటారో రాండి, మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి, మీరు సిద్ధంగా అండి. 1600 కోట్లతో అభివృద్ధి చేసిండు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అంటున్నాడు. ఏడ చేసిండయ్యా? వాడుకు ₹1 కోటి ఇస్తున్నాడు, ఏడిచ్చిండయ్యా? కాంజాపూర్ గడ్డకున్న మొరం ఇక్కడ తాండూరు పాతకుంట ఆదర్శ్ నగర్ దగ్గర పార్కు కడతాని పాతకుంటని మొత్తం మోసి 75% మొరాన్ని అమ్ముకున్నాడు, 25% వచ్చి పాతకుంటని మోసిండు. ఒక చెట్టు కూడా నాటలేడు పార్కు చేస్తాని. ఒక చెట్టు నాటలేడు. అక్కడ ఉన్న కాలనీవాసులకు నరకం అయిపోయింది. మొత్తం వాటర్ పోకుండా చిన్నపాటి వర్షం పడితేనే మోకాల వరకు నీళ్ళు వస్తున్నాయి. ఆదర్శ్ నగర్ కానీ శాంతి నగర్ కానీ ఎన్ని కళ్ళు కనిపించట్లేవా? అదే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చిలకవాగు మోరీలన్నీ పెద్దగా నడుస్తున్నాయి. నువ్వు రా, నీకు చూపిస్తా. ఎవరెవరు వస్తారు రాండి, మీ కౌన్సిలర్లు వస్తారా, మీరు వస్తారా, ఎవరు వస్తారు రాండి. గొల్ల చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక రోజు పడుతుంది మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి. రోడ్లు కనిపించకొచ్చిన హైదరాబాద్ బుర్ర 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 పోతావు ఫార్చునర్ కార్ వేసుకొని. అప్పుడు ఎట్లుండే మీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? కళ్ళు కనిపించకొచ్చినాయా? అంటే మా మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద. మీ కౌన్సిలర్లు అందరూ పోతున్నారు, మీ నాయకులు అందరూ పోతున్నారు కదా. రోడ్డు కనిపించకొచ్చింది, ఎంతసేపట్లో పోతున్నారో? అది అభివృద్ధి అంటే. మీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డికి ఊరికి పోయినకే బషీరాబాద్ ఇందర్ చెడుకు రోడ్ ఎట్లేసినాం పోయి చూడుకో. ఆ రోడ్ 7 వరకు అవుతుంది తెలుసా? మైలవారం వరకు అవుతుంది. ఎక్కడెక్కడ ప్రతి ఊరుకు రోడ్ వేసినాం. కోట్పల్లి, పెద్దేమూల్, ఇక్కడ యాలాల మండల్కి వస్తే రాసినాం, దారూర్. కళ్ళు కనిపించకొచ్చినాయి ఆ రోడ్లు మీకు? నేషనల్ హైవే వరకు నడుస్తూనే ఉంది. ఎక్కమాటుకు తాండూరు ప్రజలు వెళ్ళేది హైదరాబాద్కే కదా. హైదరాబాద్ రోడ్ గత 5 రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లుండేనో, మనోహర్ అన్న ఎమ్మెల్యే అయినాక రోడ్ ఎట్లుంది కనిపించకొచ్చిందా? తప్పకుండా డబుల్ బెడ్రూమ్ తాండూరు నియోజకవర్గ తాండూరు పట్టణంలోని పేదలకు అందరికీ, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి అందరికీ, తప్పకుండా అర్హులైన అందరికీ అతి త్వరలోనే మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఇల్లు వంచడం జరుగుతుంది. మీరు ఈ బీఆర్ఎస్ నాయకుల మాటలు చెప్పే మాటలు నమ్మకండి. వాళ్ళు ఏంటంటే మాకు క్రెడిట్ వచ్చి మా ఎమ్మెల్యే మొన్న గెలిచిన 6,000తోటి ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ పోతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఈ అభివృద్ధి చూసి 7,00,000 మెజార్టీతో గెలుస్తాడని భయపడి ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు వందినా అర్హులైన నిరుపేదలకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి తీరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే పెద్దేమూల్ మండల్ బుద్ధారం బ్రిడ్జ్ 5 ఏళ్లలో పూర్తి చేయలేకపోయాడు. ఇది మీ అభివృద్ధి. మీ అభివృద్ధి అంటే ఏంది? గంజాయి తాగిపియడం, గంజాయి దందా చేసుకోవడం, డ్రగ్స్ చేసుకోవడం, డ్రగ్స్ తాగడం. అదే మీ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ. కబ్జాలు చేయడం మర్చిపోయినా, కబ్జాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం. మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క చిన్న కబ్జా కూడా కాలేదు. ఒక గుంట భూమి కూడా ఎవరు కబ్జా చేయలేరు. అలాంటి వాళ్ళని మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంకరేజ్మెంట్ చేయడు. కానీ మీ ఎమ్మెల్యే అట్లాంటి వాళ్ళనే ఎంటేసుకొని తిరుగుతారు. అభివృద్ధి అంటే ఏంది? మున్సిపల్ రూల్ ఎడేషన్. ఒకటి మాజీ వైస్ చైర్మన్ దీపన్ నరసింహ ఇంటికి రోడ్ వేసుకున్నది, అది అభివృద్ధి. నీ ఇంటికి రోడ్ వేసుకున్నావు, అది అభివృద్ధి. ఎక్కడెక్కడ రోడ్లు కావాలో అక్కడక్కడ వేయరు మీరు. కానీ మీ ప్రాపర్టీలు ఉన్న దగ్గర మాత్రమే మీరు రోడ్లు వేసుకుంటారు, అది అభివృద్ధి. మా మిత్రుడు రాజుగౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ గుర్తు చేస్తున్నాడు జనాలకు, రోహిత్ రెడ్డి ఏం చేయలేడని. గత ప్రెస్ మీట్లో మా
జిల్లా పార్టీ అధ్యక్షుడు దారాసింగ్ గారి గురించి మాట్లాడడం జరిగింది రాజుగౌడ్ గారు. అయ్యా రాజుగౌడ్ గారు, మీరు ఏమన్నారు? తమ్ముడిని కౌన్సిలర్గా గెలిపిలేడని. మా జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్ముడు కేవలం 40-50 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ నీ సోదరుడు 400 పైచిల్ కోట్లతో ఓడిపోయాడు. నువ్వా మాట్లాడుతావు మా గురించి, దారాసింగ్ అన్న గురించి మాట్లాడుతావు? నీకేమరుతుంది రాజుగౌడ్? రాజకీయం చేయనీకే చేసింది చాలు, మూసుకొని ఇంట్లో కూర్చో. ఏదో నోరుంది కదా అని చెప్పుకుంటా పోతే, అందరినీ విమర్శిస్తే ఎవరిడ ఊకే కూర్చునేటోళ్ళు లేరు, ఎవడు గాజులు వేసుకొని కూర్చోలేరు. సోదరా, మనము రాబోయే తరాలకు, యువతకు మార్గదర్శకంగా ఉండాలి మనం చెప్పే భాష, మనం మాట్లాడే లాంగ్వేజ్. కానీ నువ్వు ఒక గ్రంథాలయం చైర్మన్ చేసినావు, నీ భాష ఎక్కడుంది సోదరా? రోహిత్ రెడ్డి తాండూరుకు వచ్చినప్పుడు, ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు 10 మందిలో నేను ఒక్కడిని. అడుగు రోహిత్ రెడ్డి గారికి చెప్తారు. మీలాక తిన్న ఇంటి వాసాలు ఎంచే రకం కాదు మాది. ఇండ్ల మీద దాడులు చేయడము, భూ కబ్జాలు చేయడము, లేనిపోని ఆరోపణలు చేయడము. అసలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి అనేది రాజుగౌడ్? మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అనేది? నువ్వేం చేసినావు చెప్పు ఇన్ని సంవత్సరాల రాజకీయంలో? మేం చెప్తాం మా ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రో, మా ప్రభుత్వం ఏం చేసిందో. పేదలకు పక్షాన నిలుస్తుంది మా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం మాది. రైతులకు రుణమాఫీ చేసినాం మేము. సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది మా ప్రభుత్వం. ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతు గురించి మాట్లాడుతూ నీకేం తెలుసు రాజుగౌడ్ రైతు గురించి? మా ముఖ్యమంత్రికి తెలుసు, మా ఎమ్మెల్యే గారికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్వయాన సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి సోనియా గాంధీ కాలు మొక్కి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది, మేరకు భిక్ష పెట్టింది. దాంట్లో నీవు కూడా ఉద్యోగం సంపాదించినావు. జిల్లా లైబ్రరీ బోర్డు, జిల్లా లైబ్రరీ చైర్మన్ అయినావు. అది మా సోనియా గాంధీ పెట్టిన భిక్షనే నీకు కూడా. దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి. 10 ఏళ్ళలో దళితుల ముఖ్యమంత్రి చేయలేడు. ఇది మీది చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. మీ కేటీఆర్ మాట్లాడతాడు, రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేసినామని చెప్తారు. తెల్లారే మళ్ళీ రోహిత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ నాయకులు వస్తారు, ఇన్ఛార్జీలు. ఏంది ఏం నడుస్తుంది అసలు? రోహిత్ రెడ్డి గురించి చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంటుంది సోదరా. మాకు తెలిసినంత లోతు నీకు తెలియదు. రోహిత్ రెడ్డిని విమర్శించినవు నేను, బచ్చగాడు అన్నో నేను. ఇప్పుడు అందరినీ డప్పు కొట్టడం అయిపోయింది, ఇప్పుడు రోహిత్ రెడ్డి డప్పు కొడుతున్నావు. సాలిగా మాట్లాడుకుంటూ పోతుంటే గంటలు పడ్డా, ఎన్ని గంటలైనా నీకు దమ్ముంటే, మీ బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే చర్చకు రాండి. మీరు పిలుస్తారా, మమ్మల్ని రమ్మంటారా? మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా? చెప్పండి. అభివృద్ధి గురించి చర్చిద్దాం, ప్రజలకు చెప్దాం, దూద్ కా దూద్ పానీ కా పానీ చేద్దాం. కానీ మైక్ ఉంది కదా, ఏది పడితే అది చెల్లుతుంది అంటే ఖబర్దార్.